పోలీసు వారు అన్నట్టుగా, లేదంటే కొంతమంది హైందవ సోదరులు అన్నట్టుగా, ఇంకా కొంతమంది అన్నట్టు ఆయన తప్పతాగి నిజంగా యాక్సిడెంట్ అయితే ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే బండి ఎలా పడుద్ది? బండి ఒకవైపు వెళ్తుంది, మనిషి ఒకవైపు వెళ్తుంది. ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే ఆ బొంకులో ఉన్నటువంటి వాళ్ళు చూడరా? ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే అదే బొంకులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో పడదా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్లో బండి పడింది, బండి ఉంది, ఆయన ఇక్కడే పడవేసినట్టుగా అందరూ అంటున్నారు. మరి యాక్సిడెంట్ జరిగితే మనిషి మీద బండి ఎలా పడింది? ఒకవేళ అందరూ అన్నట్టుగా, పోలీసు వారు అన్నట్టుగా యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్లో మనిషి ఎలా పడిపోయి ఉన్నాడు, ఆయన మీద బండి ఎలా పడిపోయి ఉంది? ఇదే పాస్టర్ ప్రవీణ్ గారి ఇక్కడే ఆయన చనిపోయినటువంటి స్పాట్ ఇది. ఇదే ప్లేస్. ఈ హైవేకి ఒకసారి హైవే కూడా చూపించండి. ఈ హైవేకి, ఇదే హైవేకి అంటే ఒక 5 అడుగులు కూడా లేదు, కనీసం 5 అడుగులు కూడా లేదు. ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? యాక్సిడెంట్ జరిగితే ఆయన ఇక్కడ వచ్చి ఎలా పడ్డాడు? ఒకవేళ పడితే మనిషి పడ్డాడే అనుకోండి, బండి కూడా ఎలా పడుతుంది? అంటే ఇదంతా చాలా